మొత్తం ఖరాబ్ చేసేసారు కంప్లీట్. మొత్తం అంతా మాల్ 6 ఫ్లోర్ బిల్డింగ్ కట్టారు పక్కన. ఆ నీడ చూడండి ఆల్రెడీ 2 ఫీట్ల మందం పడుతుంది. ఈ కింద ఉన్న ప్యానెల్స్ మొత్తం పనికిరావు అనమాట ఆ నీడ వచ్చేటంత వరకు. మొత్తం పైన ఉన్న ప్యానెల్స్ కూడా మాల్ పడిపోయింది చూడండి. దానివల్ల కూడా ఆ మాల్ వల్ల కూడా ప్యానెల్స్ పనికిరావు అనమాట. కంప్లీట్ మొత్తం ఫుల్ బిల్లు కట్టాల్సి వస్తుంది ప్రతి నెల. ఏమైందని చెక్ చేయడానికి వస్తేనేమో ఇట్లా తయారైంది మొత్తం సెటప్ అంతా కూడా. మాకు ఒక విషయం చెప్పుకున్నా కూడా మేము ఎప్పుడు తడిగున్నప్పుడే క్లీన్ చేసుకునేటోళ్ళం అండి. అలా చెప్పలేదన్నమాట. మొత్తం అంతా మాల్తో నింపేశారు చూడండి. అసలు సోలార్ ప్యానల్స్ అనుకున్నారో పక్కనున్న స్లాబ్ అనుకున్నారో అర్థం కాలేదండి. యాక్చువల్గా స్లాబ్ టైల్స్ అయితే గీకి కడుక్కోవచ్చు. ఆ సోలార్ ప్యానల్ పైన చిన్న ప్రెస్ అయినా కూడా అది పనికిరాదనమాట. పైన మొత్తం గ్లాస్ ఉంటుంది కదా. మొత్తానికి ఇలా తయారు చేశారు చూడండి మొత్తం సెటప్ కూడా. చాలా వరకు చాలా ఖరాబ్ చేసేసారు చూడండి. మొత్తం అంతా నీట్గా ఉండాల్సింది మొత్తం ఖరాబ్ అయిపోయింది. बस मार देंगे फोन थोड़ा मसाला लग जाएगा। నీళ్ళతో కడిగామండి ఫుల్గా. గీకి నీళ్ళతో కడిగాం అయినా తడి వల్ల మనకు ఆ షైనింగ్ వచ్చింది. కాకపోతే అది ఇంకొక గంటలోనే ఆరిపోయింది అంటే మళ్ళీ వైట్ అయిపోద్ది అనమాట. అట్లా వైట్ అవ్వకుండానే చేయాలి. మొత్తం అంతా నీట్గా డీప్ క్లీన్ చేయాలి. సోలార్ పైకి ఎక్కడానికి లేదు కదండి. మొత్తం అంతా లైట్ వెయిట్ ఐటమ్ ఉంటుంది. అది చూస్తే ఏం చేయాలో అర్థమవుతలేదు. మొత్తం అంతా ఫుల్గా వాటర్తో కొడుతున్నాం కానీ మళ్ళీ ఆ పక్క నుంచి మళ్ళీ డ్రై అయిపోతుంది చూడండి. మొత్తం వైట్ అయిపోతుంది ఆ పక్క నుంచి. కాకుండా అది ఫస్ట్ కడిగిన చూడండి మొత్తం వైట్ అయిపోయింది. అలా అవడం వల్ల ఎంత గీకినా కూడా వదలట్లేదు. అది ఏం చేయాలో అర్థం కావట్లేదండి. కామెంట్ పెట్టండి ఏమైనా ఐడియా ఉంటే మీకు. మొత్తానికి ఏదోలా గీకాం, నీళ్ళు కొట్టాం. అయినా సరే మనకు తెలిసినంత వరకు వచ్చే నెల దాకా ఆగాలండి. మనకు ఆ బిల్లు ఎట్లా వస్తుందో చూసి దాని ప్రకారం చూసి చెప్పాలి అసలు పని చేస్తుందా లేదని. ఒకవేళ పని చేయకపోతే మొత్తం అంతా ఇప్పేసి